మరి కాసేపట్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు అసెంబ్లీలో నామినేషన్ వేయనున్నారు. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకటేష్లకు అసెంబ్లీ సెక్రటరీ నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న వీరిద్దరి పేర్లను ఖరారు చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారు. మరి కాసేపట్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు అసెంబ్లీలో నామినేషన్ వేయనున్నారు. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకటేష్ల అసెంబ్లీ సెక్రటరీ నామినేషన్ పత్రాలను అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న వీరిద్దరి పేర్లను ఖరారు చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్. ఆనంద్, ఏదైతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఇటు ఇప్పటికే అద్దంకి దయాకర్తో పాటు అదేవిధంగా ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్లు అధిష్టానం ఇప్పటికే ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఇటు దాదాపుగా నిన్ననే దీనికి సంబంధించి ప్రక్రియ పూర్తి చేసింది అధిష్టానం. అదేవిధంగా మౌలిక ఆదేశాలు జారీ చేయడంతో, అంటే ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాకపోయినా సరే మౌలిక ఆదేశాలు జారీ చేయడంతో ఈరోజు అంటే మరికొద్దిసేపట్లో అంటే 12 నుండి 1 గంట మధ్యలో ఇటు అద్దంకి దయాకర్తో పాటు ఇటు బల్మూరు వెంకట్ ఇద్దరు అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ పత్రాలు అసెంబ్లీ సెక్రటరీకి సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి నామినేషన్ పత్రాలకు సంబంధించి నిన్న గాంధీ భవన్లో ఇప్పటికే అన్ని పూర్తయ్యాయి. దీంతోపాటు ఒక్కొక్క నామినేషన్కి 10 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు బలపరిచేది ఉండగా నిన్న సాయంత్రం దానికి సంబంధించి ఒక్కొక్క అభ్యర్థికి 10 మంది చొప్పున ఎమ్మెల్యేలు ఇప్పటికే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికారికంగా ఏఐసిసి నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోయినా సరే మౌలిక ఆదేశాలతో అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే అసెంబ్లీ సెక్రటరీకి ఇటు అద్దంకి దయాకర్తో పాటు ఇటు బలమూరు వెంకట్ అసెంబ్లీ సెక్రటరీకి అయితే నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. మరోవైపు ఇప్పటికే అంటే ఇటు మొత్తంగా ఎక్కువ సీనియర్లంతా పోటీ పడ్డా సరే అద్దంకి దయాకర్తో పాటు అదేవిధంగా అన్వయంగా బల్మూరు వెంకట్ పేర్లు అధిష్టానం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సీనియర్లో కొంత అసహనంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇటు ఏఐసిసి నుంచి కావచ్చు ఇటు పిసిసి నుంచి బుజ్జగించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇటు ప్రధానంగా ఇటు జగ్గారెడ్డితో పాటు ఇటు మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్లు, దీంతో పాటు ఇటు అజారుద్దీన్ కావచ్చు, ఇది అదేవిధంగా ఇటు సీనియర్లంతా మైనంపల్లి హనుమంతరావు అదేవిధంగా ఇటు సీనియర్లు పోటీపడ్డ నేపథ్యంలో ఇటు అద్దంకి దయాకర్తో పాటు ఇటు బల్మూరు వెంకట్ని దాదాపుగా ఇటు రాహుల్ గాంధీ సూచించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇటు ఏఐసిసి నుంచి నిన్న సాయంత్రం వీరికి సమాచారం వచ్చిన నేపథ్యంలో నామినేషన్కి సంబంధించిన ప్రక్రియను సిద్ధం చేసుకోవాలంటూ కూడా ఇటు ఏఐసిసి నుంచి ఇద్దరికి ఇటు అద్దంకి దయాకర్తో పాటు ఇటు బల్మూరు వెంకట్లకు ఆదేశాలు జారీ కావడంతో మౌలిక ఆదేశాల ప్రకారం ఈరోజు మధ్యాహ్నం లోపు 1 గంట లోపు నామినేషన్ దాఖలు చేయడానికి అయితే నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక్కొక్క అభ్యర్థికి 10 మంది ఎమ్మెల్యేలు చొప్పున నామినేషన్ పత్రాల మీద సంతకాలు చేశారు. అయితే మరికొద్దిసేపట్లో ఇటు అద్దంకి దయాకర్ కావచ్చు ఇటు బల్మూరు వెంకట్ అసెంబ్లీ సెక్రటరీకి నామినేషన్ పత్రాలు అయితే దాఖలు చేయనున్నారు. మరోవైపు ఇప్పటికే గవర్నర్ కోటకు సంబంధించి కూడా ఇప్పుడే అదేవిధంగా ఇటు కోదండరామ్తో పాటు మరోవైపు సియాసత్ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ కూడా దాదాపు అధిష్టానం అయితే ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఇటు 4కు సంబంధించి 4 ఇటు ఎమ్మెల్యే కోట అభ్యర్థులు ఇద్దరికి సంబంధించి మరోవైపు గవర్నర్ కోటకు సంబంధించి 4గురిని కాంగ్రెస్ అధిష్టానం అయితే ఫైనల్ చేసిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇటు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించి మాత్రం బల్మూరు వెంకట్ కావచ్చు అద్దంకి దయాకర్ మరికొద్దిసేపట్లో అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆనంద్. థ్యాంక్ యూ శ్రీనివాస్.